విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి వింత కథల సారథి ఆశ నిరాశల వారధి నిరంకుశ నిర్ణయాల నిర్దయవానిధి ఓ విధి విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి అన్నీ ఉన్నాయనిపిస్తూనే అందకుండా చూస్తావు సంపదలెన్నో ఇచ్చి సంతోషం మాత్రం దాచేస్తావు కోరికలని ఉరి తీయాలని నీకెంతో ఉబలాటం ప్రాణాలతో చెలగాటం నీకు చేతివాటం ఓ విధి విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి ఊహలు తలకిందులు చేసి ఉనికిని చాటుకుంటావు ఊహించని మలుపులతో ఉసురు పోసుకుంటావు మనసు మమతలపై నీకు అనాదిగా కక్ష నీ చేతిలో మనిషికి మనుగడే ఓ పరీక్ష ఓ విధి విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి నువ్వు అడిగినంత డబ్బిస్తాను కానీ నేను చెప్పిన పని మాత్రం వెంటనే జరిగి తీరాలి. ఈ కిష్టిగాడంటే మామూలు మనిషి కాదమ్మా, మాటకి కట్టుబడే మనిషి, చెప్పింది చెప్పినట్టు చేసి చూపించే మనిషి. అడిగినంత డబ్బు ఎట్టాగూ ఇస్తామన్నారు కాబట్టి దాంతోపాటు నాకు కొద్దిగా టైం కూడా ఇయ్యండి, నా తడాకా చూపిస్తా. నీ తడాక ఏమిటో ఆ పనికి మాలిన దాన్ని బతికేమిటో చూపించాల్సింది మదన్కి. అట్టాగేనమ్మా, కానీ ఆ సంగతి తౌరు కళ్ళారా చూడాలి కదా. మరి తౌరుని కలవాలంటే నా అడ్రస్ ఫోన్ నెంబర్స్ అన్ని ఇందులో ఉన్నాయి. ఎప్పటి సంగతులప్పుడు నాకు తెలియచేస్తూ ఉంటారు. అట్టాగేనమ్మా, ఇంకా నువ్వు వెళ్ళొచ్చు. నీ అంత చూస్తానే. వదిన గారు, మీరు మంచివారు, నేను చెడ్డవాణ్ణి. మన ఇద్దరి మంచి చెడ్డల మధ్య బోళ్ళంత ఆస్తుంది. మీరుంచుకున్నంత ఉంచుకుని మిగతాది నాకు ఇలా పారేయచ్చు కదా వదిన గారు. మిస్టర్ బెనర్జీ, నువ్వంటేనే కాదు, నీ మొహం అంటే కూడా అసహ్యం. ముఖ్యంగా నీ బ్రెయిన్ ఉందే, అదంటే పరమ అసహ్యం. చీదర, కంపరం, చిచి. వాట్ మమ్మీ, ఇంత మంచి అంకులు ఉన్నారని ఇంతకు ముందు ఎప్పుడు నాకు ఎందుకు చెప్పలేదు? దిస్ ఇస్ టూ మచ్. వద్దమ్మా రోజీ, ఈ దీనుణ్ణి, ఈ హీనుణ్ణి, ఈ పాపాతుని మర్చిపోతల్లి. నేను నీ అంకుల్ని కాదు, హంతకుణ్ణి. నాకు రావలసిన ఆస్తిని అప్పనంగా అనిపిస్తున్న నిన్ను కత్తితోనూ గొడ్డలతోనూ పిస్టల్తోనూ చంపేస్తాను తల్లి.
ఈ దీనుణ్ణి ఈ హీనుణ్ణి క్షమించు తల్లి, క్షమించు తల్లి. హలో సార్. ఎవరు బాబు నువ్వు? ఆ చూపేమిటి? ఏమిటి సార్, నా కోసం స్పేర్లో ఉంచిన డెవిల్స్ డస్ట్ని మీరు కానీ స్టఫ్ చేశారా ఏంటి? వింతగా మాట్లాడుతున్నారు. డెవిల్స్ డస్టా అంటే ఏమిటి బాబు? మీకు నాకు మధ్య అగ్రిమెంట్ కుదిర్చిన దివ్యశక్తి. దివ్యశక్తి అగ్రిమెంట్ ఏమిటి బాబు? జోషితోనే జోకులేస్తున్నారా? నీ పేరు జోషియా బాబు? జోకులేసినంత మటుకు చాలు. నా కోట నాకు ఇచ్చేయండి. అర్జెంటుగా రోజీ దగ్గరికి వెళ్ళాలి. రోజీయా? రోజీ ఎవరు బాబు? నీకు జాక్పాట్ తెచ్చిపెట్టే జాతి గుర్రం. ఓహో, ఆ రోజీ గురించా బాబు నువ్వు మాట్లాడేది? యా. ఆ రోజీ మదన్ అనే స్టూడెంట్తో లవ్లో పడిపోయి చాలా కాలం అయింది కదా బాబు. ఏమిటా చూపు మిస్టర్ జోషి? నువ్వు చెప్పిందే వేదంగా నమ్మి నువ్వు అడిగినంత కోట ఇస్తూ పోతాననుకున్నావా? నాకు 1000 కళ్ళు. నీకు 1000 కళ్ళుంటే కనీసం 1000 కంటికైనా ఒక నిజం తెలుసుండాలే. 1000 నిజాలు తెలిసిన వాడిని, 1,00,000 మోసాలు చేసిన వాడిని నన్ను ఇంకా మభ్య పెట్టాలని చూడకు. చూడు, ఇక నీతో నాకు పని లేదు. యూ కెన్ లీవ్ దిస్ ప్లేస్. తొందరపడుతున్నావేమో. నిన్ను గుడ్డిగా నమ్మి ఇప్పటికే ఎంతో ఆలస్యం చేశాను మిస్టర్ జోషి. నాకు కావలసిన పని చేసి పెట్టగలవాడు మదన్ అని ఈవేళ తెలిసింది. నేను వెళ్ళొచ్చు. నీ 1000 కళ్ళు యూజ్లెస్ కళ్ళే మిస్టర్ బెనర్జీ. నీకు 1001 కన్నుంటే ఎంత బాగుండేది. వాట్ డూ యు మీన్? రోజీ మదన్ వెంట పడుతున్న మాట నిజం, కానీ మదన్ ఆమెను ప్రేమించడం లేదు అని నువ్వు చెప్తే నమ్మడానికి నేనేం ఫూల్ని కాదు. అంత అందమైన అమ్మాయి, అందులోనూ డబ్బున్న అమ్మాయి వెంట పడుతుంటే కాదనే మగాడి ఈ ప్రపంచంలో ఉంటాడా? సారీ మిస్టర్ బెనర్జీ, నీ కళ్ళే నీ చెవులో పూలెట్టాయి. మదన్ అనేవాడు ఒక ఫూల్. వాడికి చదువు సంధ్యలు తప్ప మరొకటి పట్టవు. పైగా రోజీ బిహేవియర్ అంటే వాడికి వల్లమాలిన చిరాకు, మంట. రోజీ అనేది బొచ్చు కుక్కలా వాడి వెంట తిరగడమే తప్ప వాడా అమ్మాయి వైపు ఏనాడూ కన్నెత్తి చూసింది లేదు. నిజానికి ఆ మదన్ గంతకు తగ్గ బొంత అనదగిన పిల్లతో లవ్లో పడ్డాడు. గంతకు తగ్గ బొంత ఎవరామె? నా కోట. ఇస్తాను. ఆమె ఎవరో ముందు చెప్పు. ఎవరబ్బా? గుర్తుకు రావటం లేదే. ఓ కౌంతి. లక్ష్మి, వర్కర్ లక్ష్మి, పని మనిషి లక్ష్మి, లేడీస్ వెయిటింగ్ రూమ్ అటెండర్ లక్ష్మి. రస్టిక్ బ్యూటీ. భలే ఉంటుంది. బాయ్, సీ యూ. మిస్టర్ జోషి, ఒక మాట. నాతో నీకేం పని లేదన్నావుగా. ఉంది. నీతో అసలైన పని ఇప్పుడే మొదలైంది. ఏమిటది? మదన్ అనేవాణ్ణి రోజీ లవ్ చేస్తుంది, రైట్? మదన్ లక్ష్మి అనే అమ్మాయిని లవ్ చేస్తున్నాడు. నేను చెప్పిందే మళ్ళీ నాకు చెప్తున్నావు. వాట్ ఈస్ దిస్ మిస్టర్ బెనర్జీ? చెప్పేది విను. మదన్ లక్ష్మి అనే వాళ్ళని ఒక్కడి చేస్తే రోజీ ఒంటరిదవుతుంది. ఎస్, ఒంటరి అవడమే కాదు, ఆ ఇద్దరిని పిస్టల్తో కాల్చిపడేస్తుంది. అంత ఎమోషనల్గా ఫీల్ అవుతుందా? రోజీ సంగతి నీకు ఇంకా సరిగ్గా తెలీదు. నువ్వు చెప్పినట్టు రోజీ క్యారెక్టర్ అదే అయితే ఆ ఎమోషనల్ స్టేజ్ని మనకు అనుకూలంగా వాడుకోవచ్చు. అంటే ఈ బెనర్జీ అనేవాడి బ్రెయిన్ పవర్ ఏమిటో ఇప్పుడు చూపిస్తా. ముందు నువ్వు అర్జెంటుగా లక్ష్మి అనే అమ్మాయితో గొప్ప ఫ్రెండ్షిప్ డెవలప్ చేసుకోవాలి. చేసుకుని మదన్ అనేవాడిని త్వరగా పెళ్లి చేసుకునేటట్టు చూడాలి. చూస్తే రోజీ ఒంటరిదవుతుంది. అప్పుడు నువ్వు తాపీగా హాయిగా నీ స్టైల్లో నువ్వు రోజీని పడగొట్టేయచ్చు. ఇదేదో బాగున్నట్టుందే. జస్ట్ ఎ మినిట్. ఇందులో ఏముందో తెలుసా? రగ్గు కాదు, బొగ్గు. మసి బొగ్గు. ఎందుకు? ఒరేయ్,
ఈ మదన్ ఏంట్రా లక్ష్మీ ప్రేమలో పడ్డాడు. చాలా వింతగా ఉంది కదరా. చూడండిరా వాడెంతో బుద్ధిమంతుడు అనుకున్నాం. అందరూ బుద్ధిమంతులే. పదండ్రా క్లాస్ టైం అయింది. పదండి పదండి. పదండి. లేడీ అటెండర్ లక్ష్మికి డిగ్రీ స్టూడెంట్ మదన్ కి లవ్. మై గాడ్, ఇది కాలేజీనా పబ్లిక్ పార్కా? చిచ్చి. ఏం చెంబు, మీ ఫ్రెండ్ మదన్ లవ్ లో పడ్డాడంట, అది మా అటెండర్ లక్ష్మితో. క్యా బాత్ హై? ఇది రాసిన వాళ్ళని చెప్పుచ్చు కొట్టాలి. రాసిన వాళ్ళని సరే చంబు, లవ్ చేసిన వాళ్ళని ఏం పెట్టి కొట్టాలంట? మదన్ సంగతి మీకు తెలుసు కదా, ఆయన ఇలా మాట్లాడతారే. మదన్ గురించి తెలుసు అనుకో, అతని టేస్ట్ ఇంత చీప్ గా ఉంటుందని మాకు తెలీదయ్యా బాబు. ఏటమ్మా ఏటి? కాలేజీలో ఏ గోడ దగ్గర చూసినా అందరూ ఎట్టానే నిలబడి చూస్తున్నారు. ఏటమ్మది సినిమా బొమ్మలా? అవునే, క్యాంపస్ లో తీస్తున్న సినిమా బొమ్మలు. ఇదిగో ఈ బొమ్మ ఎవరిదో తెలుసా? ఎవరమ్మా? శ్రీదేవా? శ్రీదేవి కాదు, డీదేవి కాదు, అది నీ బొమ్మే. నా బొమ్మ? అదిగో ఆ బొమ్మ ఎవరిదో తెలుసా? మదన్. అర్థమైందా? మీరు చెప్పేది నాకు అర్థం కావడం లేదమ్మా. పిచ్చి మొహమా, నువ్వు మదన్ ప్రేమించుకుంటున్నారని రాసారే. చేయవలసిందంతా చేసి ఇప్పుడు ఆ ఏడుపు ఎందుకంట? అదో టైప్ బుకాయింపులేవే మమత. ఈ విషయం రోజుకి తెలుసంటావా? ఏది, తనింకా రాందే? ఇది చూసి ఏమనుకుంటుందో? ఏమనుకుంటుంది? తను మనసా వాచా కర్మిణా ప్రేమించిన ప్రియుడు ఆఖరికి పనిపిల్లతో జెండా ఎత్తేసాడేంటా అని బాధపడుతుంది. కాసేపు మన బుర్రలు తింటుంది. లేదే, తను సివియర్ గా రియాక్ట్ అయ్యే ప్రమాదం ఉంది. అదిగో రోజీ. హాయ్, ఏమిటి వాళ్ళ విశేషం? ఇక్కడ కాపుకోసారు? అదిగో అటు చూడు. నేను మొదటి నుంచి చెప్తూనే ఉన్నాను, అతను తెలివితేటలు ఉన్నవాడే గాని లో క్లాస్ మనిషి అని. బుద్ధులు కూడా లో లెవెల్ అని దీంతో ప్రూవ్ చేసుకున్నాడు. షట్ అప్. అడుగు మదన్. వాట్ ద హెల్ ఇస్ గోయింగ్ ఆన్ హియర్? చూడవలసింది నా మొహం కాదు, అటు. దీనికి నీ ఆన్సర్ ఏమిటి? దీనికి ఆన్సర్ ఇవ్వాల్సిన అవసరం నాకు లేదు. నాకు ఆన్సర్ ఇవ్వడం నీకు ఇష్టం లేకపోయినా ఈ కాలేజ్ మేనేజ్మెంట్ కి ఆన్సర్ ఇవ్వాల్సి ఉంటుంది. అనవసరంగా మాట్లాడకు రోజీ. హలో, జోషి హియర్. క్యాంపస్ ఎలా ఉందా? వైల్డ్ ఫైర్ అంటుకున్న అడవిలా ఉంది. మదన్కి పని మనిషి లక్ష్మికి మధ్య గొప్ప ప్రేమాయణం రన్ అవుతోందన్న వార్త గుప్పుమంది. వాట్ సార్, స్టూడెంట్ సైకాలజీ గురించి తెలియనట్టు అలా మాట్లాడతారు. పాఠాలు సరిగా చదువుతారో లేదో తెలియదు గాని గోడ మీద రాతలు మాత్రం సీరియస్ గా సిన్సియర్ గా చదువుతారు. యా, ఎవరికీ అనుమానం రాకుండా అంతా అబ్జర్వ్ చేశాను. ఆ రాతల్ని మదన్ చదివాడు, లక్ష్మి చదివించి మరీ చెప్పించుకుంది. యా 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 ఆ పాయింట్కే వస్తున్నాను. అసలు ఈ రాతలన్నీ ఎవరు చదవాలని ఆశపడ్డామో
ఆ రోజీ కూడా వచ్చి చదివింది. అది చదివినప్పుడు వాళ్ళ మొహాలు చూడాలి. మై గాడ్. అసలు ఈ విషయాలన్నీ మీకు ఫేస్ టు ఫేస్ విత్ యాక్షన్ ఉత్సాహంగా చెప్పాలని మీ దగ్గరికి బయలుదేరి వస్తుంటే మీరే మధ్యలో ఫోన్ చేసి చెప్పండి, వింటున్నాను. మళ్ళీ క్యాంపస్కా? దేనికి? అక్కడ పని అయిపోయిందిగా. ఐసి గుడ్ ఐడియా. ఓకే ఓకే, సీ యూ. చదువుకుంటే జ్ఞానం వచ్చుద్దని, జ్ఞానం ఉంటే సూపు మెరుగవుద్దని, సూపు బాగా ఉంటే చూసిందల్లా మంచిగా అగుపడుద్దని మాత్రమే తెలుసు బాబు. కానీ చదువు పెరిగే కొద్దీ జ్ఞానం తగ్గిపోద్దని ఇయాలే తెలిసింది బాబు, ఇయాలే తెలిసింది. ఈ ఒక్క విషయానికే నువ్వు ఇంత ఇదైపోతున్నావు. నువ్వు ఇంకా చాలా చూడలేదు లక్ష్మి. ఒక్కోసారి స్టూడెంట్స్ కాలేజీ రావడానికి కూడా భయపడేంత భయంకరమైన టార్చర్ పెట్టేవారు. వాటితో పోలిస్తే ఇది చాలా మెరుగు. ఎదుటాళ్ళని ఏపుకు తినడానికి ఇంతంత పెద్ద చదువులు చదువుకోవడం దేనికంట? జరిగిన దానికి సిగ్గుపడుతున్నాను లక్ష్మి. మీరెందుకు బాబు సిగ్గుపడ్డావు? ఆ సిగ్గేదో ఆ రాసినోడుకు ఉండాలి గాని. ఇంత జరగడానికి కారకుణ్ణి నేనే కదా. నేను అనేవాణ్ణి నిన్ను చూడకపోతే, నీ వెంట పడకపోతే, నీ పాటికి నువ్వు హాయిగా పనిచేసుకునేదానివి, నీ బతుకేదో నువ్వు బతికేదానివి. నేను నిన్ను ప్రేమించి నీ చుట్టూ తిరగబట్టే కదా ఈవేళ నలుగురు నోళ్లలో నానుతూ అల్లరి పాలయ్యావు. అట్ట అనుకున్నట్టయితే నేననే దాని ఎడ పళ్ళుకు సేరకపోతే ఈ పాటికి మీరు చదువుకుంటూ ఎట్టాంటి గొడవలు రద్దీ లేకుండా ఉండేవాళ్ళు కదా. నేనట్ట అనుకోవడం లేదు బాబు. ఆ రాసినోడెవడో నా కంట కనబడితే ఆడి చేతిలిరిసి పొయ్యిలో పెట్టాలన్నంత కచ్చిగా ఉంది. ఏటి బాబు, నన్ను మీరు, మిమ్మల్ని నేను ఎట్టపడ్డం తప్ప, ఒకరినొకరు చూడాలనుకోవడం తప్ప కాదు కదా. మన బతుకులు మన ఎట్టం, మధ్యన ఆడెవడుకో ఎందుకంటే కడుపుమంట. మనసులో పట్టాన తిన్నగా బతకనియరు కదా. వాళ్ళు బతకనిచ్చేదేమిటి లక్ష్మి? ఈ పని చేసి వాళ్ళ బతుకుల్ని వాళ్లే ప్రమాదంలో పడేసుకున్నారు రాస్కెల్స్. ఈ విషయాన్ని ఇంతటితో వదిలేస్తాననుకుంటున్నావా? అసలు దీనికంతటికీ కారణం ఎవరో సాక్ష్యాలతో సహా బయటికి రావుతా. వద్దు బాబు, వద్దు. గోల అయినంత మట్టుకు చాలు. మీరా ఎదవల జోలికి పోమాకండి. నా వల్ల మీరు మరింత అల్లరి పాలు కావడం నాకు అసలు ఎట్టం లేదు. లేదు లక్ష్మి, మనం ఏమైనా మిగతా వాళ్ళలా సిగ్గు ఎగ్గు లేకుండా తిరిగామా? లేదే. సినిమాలకి షికార్లకి వెళ్ళామా? లేదే. అసలు అట్ట తిరిగితేనే అసుమంటోళ్ళకి చెప్పుతో కొట్టినట్టు బుద్ధి వచ్చేది. ఇంత గుండె ధైర్యం కలిగిందనేవి ఎందుకు మరి ఏడుస్తున్నావు? నువ్వు ఏడవడం చూసి నా మనసంతా దేవినట్టేం తెలుసా? ఏడుపులోనే పుట్టి, ఏడుపులోనే పెరిగి, ఏడుపులోనే పోయేవాళ్ళం. మాకిట్టాంటి మామూలే బాబు. నా బాధల్లా మీ గురించే. నా కారణంగా మిమ్మల్ని నలుగురు సబగ్గా అనుకుంటారేమోనని నా భయం. మదన్, సారీ మదన్. నీలాంటి మంచి స్టూడెంట్ గురించి, లక్ష్మి లాంటి నిక్కచ్చైన అమ్మాయి గురించి ఇలా ఎందుకు చేయవలసి వచ్చిందో నాకు అర్థం కావటం లేదు. అసలు ఇందులో రోజీ ఇంట్రెస్ట్ ఏమిటో ఓ పట్టాన్ని తెలియడం లేదు. రోజీ ఇంట్రెస్టా?